Welcome to PM7 Sports. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల నుండి ప్రారంభం కానున్న ఈ సమ్మర్ టోర్నమెంట్ కోసం ఇప్పటి నుండి ఫ్యాన్స్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ రాగానే రచ్చ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ 2025 గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయిందని వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం అలానే ఫైనల్ తేదీలను ఇప్పటికే ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి షెడ్యూల్ కూడా ఖరారు చేసిందట. అయితే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కు సంబంధించిన షెడ్యూల్ ని వచ్చే ఆదివారం తర్వాత ఈ షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారట అధికారులు. దాదాపు 70కి పైగా మ్యాచ్ల సంఖ్య కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈసారి 10 జట్లకు మొత్తం 74 మ్యాచ్లు ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మార్చి 21వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఇక ఫైనల్ వచ్చేసి మే 25వ తేదీన చాలా గ్రాండ్ గా జరగనుంది. అయితే ఈసారి ఫైనల్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. 2024 టోర్నమెంట్ కేకేఆర్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ఈసారి ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహించబోతున్నారు. అలాగే ప్లే ఆఫ్స్ లాంటి మ్యాచ్లు హైదరాబాద్ లో జరిగే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన వివరాలను మరో వారం రోజుల్లో ప్రకటించబోతుంది బీసీసీఐ. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గతంలో లాగానే ఢిల్లీ వైజాగ్ స్టేడియాల్లో ఆడనుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్లే ఆఫ్ 1 అండ్ ఎలిమినేటర్ మ్యాచ్లు హైదరాబాద్ లో నిర్వహించేందుకు కసరత్తులు జరుగుతున్నాయట. ఎందుకంటే ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో ఫైనల్స్ ఓడిన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. అందుకే హైదరాబాద్ లో మ్యాచ్లు జరిగే ఛాన్స్ ఉంది. ఇక ప్లే ఆఫ్ 2 మాత్రం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు అన్ని జట్లకు కెప్టెన్లను ప్రకటించారు. కానీ బెంగళూరు అలాగే ఢిల్లీ జట్లకు ఇంకా కెప్టెన్స్ ఫైనల్ కాలేదు. మరో నెల రోజుల సమయం మాత్రం టోర్నమెంట్ ప్రారంభానికి ఉంది. ఆలోపే ప్రకటించే ఛాన్స్ ఉంది.